ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుత్తలూరు మండలంలోని తెడ్డుపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు బర్రె అర్జున్ మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, గొల్లపల్లి మోహన్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి, విహెచ్పిఎస్ మండల కన్వీనర్ చందులూరి సంస్థాన్, తాళ్ళూరి దేవదాస్, వందనం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిన తరువాతనే మాదిగలకు ఆత్మగౌరవం, ఐక్యత, హక్కులు వచ్చాయని, అంతేకాకుండా సమాజంలో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, వెనుకబడిన వర్గాలకు ఎప్పుడూ ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం 30 సంవత్సరాల క్రితం అంటే 1994 జూలై 7వ తేదీ ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మందకృష్ణ మాదిగ ఒక 20 మంది యువకులతో పాటు మన ఒంగోలు జిల్లా ఈదుముడి అనే ఒక చిన్న గ్రామంలో ఒక కుల సంఘాన్ని ఏర్పట్టుకుని మా కులాన్ని అంటరాంతనంగా చూస్తున్నారు, మా కులానికి రావాల్సిన హక్కులు రావట్లేదు, మా కులానికి గుర్తింపు లేదు, మా కులానికి ఐక్యత లేదు, కాబట్టి మా కులానికి ఐక్యత తెచ్చుకొని మా కులానికి రాజకీయంగా రావాల్సినటువంటి లేదా ఉద్యోగాలు కానీ, భూములు కానీ, లోన్లు కానీ అన్నీ మా వాటా మాకు రావాలని మందకృష్ణ మాదిగ గారు ఒక చిన్న పోరాటాన్ని మొదలుపెట్టుకొని 30 సంవత్సరాలకు ముందు ఏర్పడినటువంటి ఈ సంఘం ఈరోజు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ గ్రామాన ఇలా జెండాలు ఆవిష్కరించుకొని ఒక గుర్తింపుగా, ఒక ఐక్యతగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా మన దుత్తలూరు మాదిగ భవన ప్రాంగణంలో కూడా మనం జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి తెడ్డుపాడు గ్రామంలో బర్రె అర్జున్ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. మరి అలాంటి కడపటి స్థానంలో ఉన్నటువంటి మాదిగలు మళ్ళీ మొదటి స్థానానికి ఏదైతే మనం కోల్పోయినామో, ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే మనకు దక్కాలనో ఆ యొక్క ప్రయాణంలోనే మరి ఉద్దేశంగా పెట్టుకొని కృష్ణ మాదిగ గారు ఒక చిన్న సంఘాన్ని ఏర్పరచుకొని 30 సంవత్సరాలు ఈ సంఘాన్ని నడుపుకుంటూ ఇంత దాకా వచ్చినాం. మనకు రావాల్సినటువంటి గుర్తింపు, మనకు రావాల్సినటువంటి ఐక్యత, మనకు రావాల్సినటువంటి హక్కులు అన్నీ కూడా ఈ నెలలోనే అతి తొందరలోనే ఒక 10-15 రోజుల్లో సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ రాబోతుంది. ఆ సందర్భంగా మరి 30 ఏళ్ల పోరాట ఫలితాన్ని, 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ చేస్తున్నటువంటి విధాన్ని ప్రతి పల్లెలో మన అక్క చెల్లెలు లేదా మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు, తల్లులకి తెలియపరుచుకుంటూ ఇటు జెండా వందనాలు చేసుకుంటూ ముందు పోవాలనేది మా యొక్క కార్యాచరణ. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వికలాంగుల పెన్షన్ 2014లో కేవలం 200 రూపాయలు ఉండింది. 200 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షను ఈరోజు 6,000 రూపాయలు తీసుకుంటున్నామంటే ఇది తెలుగుదేశమో లేదా కాంగ్రెసో లేదా బీజేపీ పార్టీ ఇచ్చేది కాదు. అది కేవలము మాదిగ దండోరా వికలాంగుల కోసం చేసినటువంటి పోరాటం. మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ వికలాంగుల కోసం చేసినటువంటి పోరాటం. అది ఎందుకు వచ్చిందంటే మీరు బైబిల్ ఒక తిరిగేస్తే మీకు 6:4లో ఆ దినాన కుంటివారిని, గుడ్డివారిని పోగు చేసి అవతలకి నెట్టవేయబడ్డటువంటి జనాలని బలమైన జనాలుగా చేస్తానని మీకా ప్రవక్త బైబిల్లో చెప్పున్నాడు. ఆ వాక్యమే ఈరోజు వృద్ధులు, వితంతులు పోరాటం జరిగినా లేదు మాదిగులుగా అవతలకి నెట్టవేయబడ్డటువంటి మనము పోరాటం చేస్తున్నా ఇది ఒక దైవ సంకల్పంగా. మందకృష్ణ మాదిగ గారంటే మన శక్తి మనకు తెలియదు. ఒకప్పుడు ఆది జాంబవంతుడిగా, అరుంధతిగా ఈ దేశాన్ని ఏలినటువంటి మాదిగులు ఐక్యత లేక అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా నెట్టవేయబడి అవమానించబడుతున్నాం. అంటే ఒకప్పుడు ఈ దేశాన్ని ఏలినటువంటి మొదటి స్థానంలో ఉన్న మాదిగలు నేడు ఈ ఉద్యమం వచ్చినటువంటి సందర్భంలో కడపటి వారిగా